మనం చర్చించుకోబోతున్నాం. ఇందులో మనతో పాల్గొంటున్నారు మురళీ గారు, ఫిలిం క్రిటిక్, అలాగే శ్రీకాంత్ గారు, అనలిస్ట్, మరో గెస్ట్ జాయిన్ కాబోతున్నారు కాసేపట్లో, కృష్ణకాంత్ అడ్వకేట్ గారు. ముందుగా మురళీ గారు, శ్రీకాంత్ గారు, మీ ఇద్దరికి నమస్కారం. నమస్తే. మురళీ గారు, మీరు ఫిలిం క్రిటిక్ కాబట్టి మీతో స్టార్ట్ చేద్దాం. సో దిల్ రాజు సంబంధించి చూస్తే, దిల్ రాజు ఇప్పుడు ఎందుకు ఐటీ దాడులు జరుగుతున్నాయని అనుకుంటున్నారు? ఎలా చూడాలి ఈ దాడుల్ని? ఐటీ దాడులు జరుగుతున్నాయంటే ఇప్పుడు ఈయన కలెక్షన్స్ అనేసి ఇప్పుడు గేమ్ చేంజర్ సినిమా తీశారు ఆయన, ఆ తర్వాత సంక్రాంతికి తీశారు. 2 సినిమాలు ఆయన డిస్ట్రిబ్యూటర్ కూడా. డిస్ట్రిబ్యూటర్ అయినప్పుడు చాలా సినిమాలు అనుకున్నాడు, ఆయన ఆడిస్తున్నాడు. అయితే ఈ గేమ్ చేంజర్ లో కొంచెం కలెక్షన్స్ బాగోపోయినా సంక్రాంతికి వస్తున్న సినిమా 2 రోజులకే 200 కోట్లు అని ఆయన వచ్చేసి స్టేట్మెంట్ ఇచ్చాడు. ఆ 2 రోజులకే 200 కోట్లు అనేసి అది వెంకటేష్ సినిమాకి ఇలా రావడం ఏంటంటే ఆ సినిమా బాగుంది, దాన్ని బట్టి కూడా కలెక్షన్స్ విపరీతంగా వచ్చినాయి. అంతకుముందు సినిమాలు గేమ్ చేంజర్ కానీ తర్వాత ఇంకో సినిమా కానీ ఒకసారి జనాలు కూడా జరికిచ్చేటట్లుగా కలెక్షన్స్ ఉన్నాయి. ఈ బడ్జెట్ పరంగా చూసి గేమ్ చేంజర్ 450 to 500 కోట్లు ఖర్చు పెట్టానని చెప్పారు ఆయనే. ఆ తర్వాత కలెక్షన్స్ ఇలా ఉన్నాయి అలా ఉన్నాయి. దీంతో పాటు సోషల్ మీడియా కూడా ఒక కారణం. సోషల్ మీడియాలో ఏంటి, విపరీతమైన డబ్బు వచ్చేస్తుంది, మంచి జాక్పాట్ కొట్టేశారు అని ఈ సినిమాతో పాటు ఆ ఎఫెక్ట్ పుష్ప సినిమా కూడా ఉండటంలో ఆ మైత్రి మూవీస్ వాళ్ళ మీద అది మరి ఎక్కువైంది అది. అయితే ఈ 150 వెంకటేష్ సినిమాకి 200 కోట్లు వస్తాయి అని క్లబ్ లో చేరిపోతూనే ఉండటం, కలెక్షన్స్ విపరీతంగా ఉండటం. అంటే ఐటీ దాడులు అనేది ఆయనకి కామన్, ఇదేం కాదు, అంతకుముందు గతంలో కూడా జరిగాయి. అయితే ఈయనకి డిస్ట్రిబ్యూషన్, ఎగ్జిబిటర్, థియేటర్లు ఉన్నాయి. ఆయన రియల్ ఎస్టేట్ కన్స్ట్రక్షన్ బిజినెస్ కూడా ఉంది ఆయన. వీటన్నిటి మీద ఉన్న దాని మీద అతను ఏంటి లెక్కలు చూపించాలంటే వాళ్ళ ఆడిటర్స్ ఉంటారు, లాయర్స్ తో కలిసి సంపాదిస్తారు. ఇవన్నీ తెలిసి కూడా వాళ్ళు ఏ కోణంలో అనేది వాళ్ళు చేశారనేది వాళ్ళకే తెలియాలి. సంక్రాంతి దాకా ప్రశాంతంగా ఉండొచ్చు, సంక్రాంతి తర్వాత ఆ సెంట్రల్ గవర్నమెంట్ ఐటీ అధికారులు దాడి చేయడం అనేది ఒక ఇది. అంటే బలగం సినిమా అంతకుముందు నేపథ్యం, బలగం సినిమా చిన్న రూపాయి పెట్టి పెడితే 100 రూపాయలు వచ్చినాయి. వాళ్ళ కూతురు అన్న కొడుకు కలిపి చేశారు. ఆ తర్వాత అన్ని చిన్న చిన్న సినిమాలు కూడా ఓటీటీ వచ్చినాయి, సక్సెస్ అయినాయి. అంటే ఈ హీరోయినింగ్ వచ్చింది కదా, మార్చి హీరోయినింగ్, ఆ సినిమాలకి ఎంత వచ్చింది, ఏంటి, లెక్కలు కరెక్ట్ గా ఉన్నాయా లేదా, ఇది అంతే కదా, ఏ బిజినెస్ అయినా ముందు లెక్కలు కరెక్ట్ గా ఉన్నాయా లేదా అని చూసుకుంటారు. ఆ క్రమంలో దిల్ రాజు మీద బహుశా దాడికి దిగినట్టుగా అనిపిస్తుంది. దిల్ రాజుతో పాటు పుష్పని ఒక ఊపిందిగా వరల్డ్ మొత్తాన్ని. దాంతో పాటు ఈయన కూడా పెట్టారు. దాంతో పాటు ఇక 3వ వ్యక్తి ఉన్నాడు, ఎవరికంటే బయట జనాలకి మీడియా చెప్తే మ్యాంగో మీడియా అధినేత రామకృష్ణ గారు. జరుగుతున్నాయి అని దాదాపు 200 మెంబర్స్ వచ్చారు. టీము ఒక 5-6 బృందాలుగా, చాలా బృందాలుగా ఏర్పడ్డారు. బంధువులు చుట్టాలు ఇళ్లలో చేశారు. ఇప్పుడు అదే దిల్ రాజు అకౌంట్స్ కూడా బ్యాంక్ వెళ్ళి చెక్ చేయించడం ఆయన జరిగినాయి. అంటే గతంలో వాళ్ళు ఏం చేశారు, అన్ని కరెక్ట్ గా ఉన్నాయా, లెక్క జమ ఉందా లేదా అనేది చూస్తారు. తెలిసిన రహస్యమే. గతంలో చిరంజీవి, మన మహేష్ బాబు సినిమా అంతకుముందు పుష్ప ఉన్నప్పుడు కూడా, పుష్ప ఫస్ట్ పార్ట్ అప్పుడు కూడా మైత్రి వాళ్ళ మీద దాడి జరిగింది. ఐటీ జరిగినాయి అది ఇది అనేసరికి తీరా చూస్తే ఫైనల్ గా ఏం తేల్చలేకపోయారు. కరెక్ట్ గా ఆయన తప్పు చేశారు అనేది వెళ్తుంటే క్యాజువల్ గా జరిగింది అని అన్నారు. దీని మీద చాలా మంది ప్రొడ్యూసర్లు కూడా అంతకుముందు ఇలాంటి దాడులు జరిగినప్పుడు, రీసెంట్ గా పొద్దు దాడి జరిగినప్పుడు ఛాంబర్ లో ప్రొడ్యూసర్ తో మాట్లాడితే ఇవన్నీ వాళ్ళ డ్యూటీ వాళ్ళు చేసుకుంటారు, ఇది కామన్, ఇందులో పెద్ద విషయం లేదు. అయితే ఇంకోళ్ళు ఏంటంటే రకరకాలుగా, ఇప్పుడు ఏదైనా హాట్ టాపిక్ జరిగింది అనుకో, పొలిటికల్ హాట్ టాపిక్ జరుగుతుంది, దీన్ని డైవర్సేషన్ కూడా అనుకోవచ్చు. రకరకాల కథనాలు ఉంటాయి. ఏంటంటే మనం మాట్లాడుకోవడానికి బాగుంటాయి. ఈ దిల్ రాజు అనేది ఎప్పటి నుంచో బాగా లక్కీ ఫెలో, బాగా ఆయనకి ఫ్లాప్ అయినా సరే గతంలో కొన్ని సినిమాలు లాభాలు వచ్చినాయి. లాభాలు వస్తే అది చూపిస్తాడు లాయర్లకి, అది వేరే విషయం. ఎలా వస్తాయి ఫ్లాప్ అయితే సినిమాలు, లాభాలు ఎలా వస్తాయి అంటారు? పైకి ఫ్లాప్ అని కొన్ని సినిమాలు, అంతకుముందు రామ్ చరణ్ సినిమానే, కృష్ణవంశీ సినిమా పోయింది, అసలు మొత్తం పోయింది, పెద్ద టైటిల్ దాని పేరు కూడా అదే. ఆ సినిమా వైజాగ్ లో బేభత్సంగా వచ్చింది, సేఫ్ సైడ్ అనమాట. అలా కొన్ని చోట్ల వచ్చింది. మొత్తంగా చూసుకున్నట్టు మనకు కొన్ని తెలియని విషయాలు, ఇప్పుడు బయట 1000-100 కోట్లు వస్తున్నాయి అంటారు, అది యాక్చువల్ గా అది ఫేక్ రికార్డు. వాళ్ళ ఫ్యాన్స్ కోసం
చేస్తున్నాం అని కూడా ఇప్పుడు నాగవంశీ గారు లాస్ట్ ఇయర్ కూడా ఒకసారి ఇలా స్టేట్మెంట్ ఇచ్చారు. డాన్స్ కోసమే చేస్తున్నాం, ఇవన్నీ చేయాల్సి వస్తున్న లెక్కలు, అసలు ఎంత లాభాలు వచ్చినాయి ఏంటి అనేది అసలు ప్రొడ్యూసర్ కూడా తెలియదు. ఎగ్జిబిటర్లు, డిస్ట్రిబ్యూటర్లు, వాళ్ళ లెక్కలు జమ అంతా చేతికి ఎంత వస్తుంది, గ్రాసు ఇవన్నీ ఉంటాయి. అనేది జస్ట్ ఇదేదో వాళ్ళ కోసమే అని అన్నారు. కొన్ని వాళ్ళ కోసం గొప్పగా చెప్పడం వల్ల కొంచెం కామన్ మ్యాన్కి ఇలా ఏముంది ఇదిగో అంటే అదిగో అంటారు. కామన్ మ్యాన్ తెలిసిపోయి సోషల్ మీడియాలో హైలైట్ అయితే ఇన్ని కోట్లు వస్తున్నాయి అనేసరికి మాకు తెలియకుండా ఇన్ని వస్తున్నాయి, అసలు ఐటీ దాడులు కూడా అప్పుడు ఎలర్ట్ అవుతారు. సహజంగా వాళ్ళు ఏంటంటే ఎక్కువ ఆదాయం ఉన్న దాన్ని పట్టుకుంటారు, అందులో సినిమా రంగం ముఖ్యం. మీరు ఇందాక రిఫర్ చేసింది ఒక సినిమా చెప్పారు, కృష్ణవంశీ రామ్ చరణ్, అది గోవిందుడు అందరూ వాడేలా అనుకుంటా. అందరూ వాడే, అవును. దానికి అసలు పోయింది అన్నారు అప్పుడు, కానీ సేఫ్ సైడ్ అది బాగానే వచ్చింది, బాగానే ఆడింది అని ఆయనే చెప్పారు తర్వాత హిట్ షాట్ లో. అంటే ఇవన్నీ కొంచెం బయటికి ఆఫ్ ది రికార్డ్ లో కొన్ని చెప్తుంటారు, ఈ బయట ఏంటంటే పోయింది అంటే అలాగే కొన్ని చెప్పరు అనమాట. కొన్ని ఎక్కువగా చేసి చెప్తారు, కొన్ని తక్కువ చేసి చెప్తారు. సందర్భాన్ని బట్టి, సిచ్యువేషన్ బట్టి. వాళ్ళు ఎప్పటి నుంచో ఉన్న బిజినెస్ మేధావులు, వాళ్ళకి ఎలా చెప్పాలో ఏం చేయాలో తెలుసు. అంటే అది చెప్తున్నా, ఇలా ఎందుకు దాడి చేశారు ఏంటి అనేసరికి ఎక్కువ ఫోకస్ అయింది. వెంకటేష్ సంక్రాంతి వస్తున్నాం, బాగా కలెక్షన్లు వచ్చినాయి, ఇంకా రకరకాలుగా ఉంటాయి కదా మిగతా వ్యాపారాలు అన్ని కలిపి. ఓన్లీ సినిమా కోణంలోనే చూడకండి నేను అనుకోవటం. దిల్ రాజు అంటే ఒక సినిమా వ్యక్తి కాదు, ఇంకా రకరకాల వ్యాపారాలు ఉన్నాయి, అవన్నీ చూసుకుని వస్తారు వాళ్ళు. వాళ్ళు ముందుగా టైం ఇచ్చి చక్కగా పడిన తర్వాత ఏదో అందరి మీద దాడి చేశారు. అందులో ఇద్దరు వ్యక్తులు కూడా ఉన్నారు, మైత్రియను మ్యాంగో మీడియా. రైట్. ఒక్క నిమిషం సార్, శ్రీకాంత్ గారు ఉన్నారు, అనలిస్ట్. శ్రీకాంత్ గారు గుడ్ ఈవినింగ్ అండి. గుడ్ ఈవినింగ్. శ్రీకాంత్ గారు ఎట్లా చూస్తారు దిల్ రాజు ఇంట్లో ఆ కార్యాలయాల్లో ఐటీ తనిఖీలు కావాలని సోదాలు, అలాగే మైత్రి మూవీస్కి సంబంధించి